ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో పునరుద్ధరణుడైన మన సజీవుడైన యేసుక్రీస్తు వారి మహిమగల నామంలో మీ అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ దినం ఈస్టర్ సందర్భంగా కొద్ది మాటలు మీ ముందు దేవుడు నాకు ఇచ్చిన తలంపులు కొద్ది మాటలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఈ వారం మొత్తం మనము హోలీ వీక్గా అనేక పర్యాయములు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏ విధంగా సిలువకు అప్పగింపబడ్డారు, ఆయన ఏ విధంగా సిలువ వేశారు, ఆయన సిలువలో పలికిన 7 మాటల గురించి మనం ధ్యానించాం. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు సమాధి చేయబడి తిరిగి లేచిన ఆ తరుణాన్ని మనము ఈ దినం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనం మత్తయి సువార్త 28వ అధ్యాయం మొదటి కొన్ని వచనాలు చదువుదాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం. విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారంన తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధి చూడవచ్చిరి. ఇదిగో ప్రభువు దూత పరలోకం నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపం మెరుపు వలెను, అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె నుండిరి. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు నుండి పండుకొనిన స్థలం చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు. అక్కడ మీరు ఆయన చూతురు. ఇదిగో మీతో చెప్పితున్నాను. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించిన గాక. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు మరణించి తిరిగి లేచిన తరుణము, పునరుద్ధానుడైన యేసుక్రీస్తు వారిని గురించిన ఈ అంశము చాలా ప్రత్యేకమైన అంశం. ఎందుకంటే ఈ లోకంలో ఎన్నో విశ్వాసాలు ఉన్నాయి, కానీ ఎన్నో ఫెయిత్స్ని మనుషులు వెంబడిస్తూ ఉంటారు. కానీ మనము వెంబడించే మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభు వారిలో ఉన్న ప్రత్యేకత, ఆయన తిరిగి లేచి మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. ఆయన వై ఈజ్ దిస్ సో ఇంపార్టెంట్ అనేది మనం చాలా ఆలోచించాలి. యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయారు, తిరిగి లేచారు, ఆయన చంపివేశారు. ఆయన తన ప్రాణాన్ని ఆయనే అప్పగించారు. ఆయన సమాధి చేయబడ్డాడు. తర్వాత 3వ దినాన తిరిగి లేచిన తర్వాత మనం చూస్తాము, మరియా, మగ్దలేని మరియా, యేసు ప్రభు తల్లి అయిన మరియా మరియు సొలొమి ముగ్గురు వారు ఈ సుగంధ ద్రవ్యాలు తీసుకొని సమాధి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వారు అక్కడ చూస్తున్న దృశ్యం ఏంటంటే, ఆ రాయి దొర్లింపబడింది. అప్పటికే యేసు ప్రభు వారు తిరిగి లేచి ఆ రాయి దొర్లింపబడింది. పునరుద్ధారణైన ఆ శక్తి, పునరుద్ధారణ శక్తి ద్వారా రాయి దొర్లింపబడటం వల్ల ఆ భటులు, అక్కడున్న రక్షక భటులు వారందరూ చచ్చిన వారి వాడే పడిపోయి ఉన్నారని మనం చదువుతున్నాం. వారు లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రభువు దూత అక్కడ ఉండి వారితో మాట్లాడుతూ ఉంటుంది, ఆయన లేడు, ఆయన లేచి ఉన్నాడు అని. యేసుక్రీస్తు ప్రభు వారు లేచి ఉన్నాడని తెలిసిన తర్వాత వారికి ఇంకా అది రిజిస్టర్ అవ్వట్లేదు వారి మైండ్లో. వారు అక్కడి నుంచి మళ్ళీ వెంటనే పరిగెత్తుకుంటా శిష్యులు ఉన్న స్థలానికి వెళ్తున్నారు. ఇక్కడ 2-3 విధాలుగా అక్కడ అంశాలు జరుగుతూ ఉంటాయి. మగ్దలేని మరియా అక్కడే తోటలో నుంచొని ఏడుస్తూ ఉంటే, తోటమాలి అనుకుని ఆమె, అయ్యా నువ్వు ఆయన ఎత్తుకుని పోయి ఉంటే కనుక నాకు చెప్పు, నేను ఆయన్ని మోసుకొని తీసుకువెళ్తానని చెప్పి ఆమె మాట్లాడినప్పుడు, మరియా అని యేసుక్రీస్తు ప్రభువారు ఆమెను పిలవగానే ఆమె గుండె పగిలినంత పని అవుతుంది. వెంటనే రబ్బూని అని చెప్పి ఆయన పాదాల మీద పడబోతుంటే, ఇంకా నన్ను ముట్టుకోవద్దు, అప్పుడే నేను ఇంకా ఆరోహణం అవ్వలేదని చెప్పి ఆయన దేవుడు ఇవన్నీ జరుగుతున్నాయి. ఆ తర్వాత ప్రభువారు అనేక మందికి కనబడుతూ ఉన్నారు, వారిని దర్శిస్తున్నారు. శిష్యులు తలుపు గడియ పెట్టుకొని వారు లోపల ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వారిని దర్శించారు. అప్పుడు తోమా లేకపోతే మరొకసారి ఆయన వారం తర్వాత మరలా వారిని దర్శించాడు. తోమా ఆయన గాయంలో వేలు పెట్టి చూసి, ఆయన నీవే నిజమైన దేవుడు, నా మై లార్డ్ మై గాడ్, నా దేవా నా ప్రభువా అని ఆయన మాట్లాడటం మనం తెలుసు.
ఆ అమ్మాయి వెళ్ళే మార్గంలో అక్కడ ఆ ఇద్దరు మనుషులతో ప్రభువారు మాట్లాడుతూ ఉన్న సన్నివేశం మనం తెలుస్తా. ఇలా అనేక పర్యాయాలు మనము మాట్లాడుకుంటూ ఉంటాం. యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత జరిగిన అనేకమైన సన్నివేశాల గురించి మనం మాట్లాడుతుంటాం. కానీ ఇదేను నేను కొన్ని విషయాలు ఒకే ఒక పాయింట్ గురించి మాట్లాడాలని ఆశపడుతున్నాను. వై ఈజ్ రిజరక్షన్ సో ఇంపార్టెంట్ టు అస్? క్రీస్తు యేసు ప్రభు వారు లేచారు, ఆయన సమాధిని గెలిచి మరణాన్ని గెలిచి తిరిగి లేచారు అనే విషయము క్రైస్తవులంగా మనకి ఎందుకు అంత ప్రాముఖ్యమై ఉండాలి అనే విషయాన్ని ఇదివరకే ఒకసారి మనం మాట్లాడుకున్నట్టున్నాం. అయినా కానీ దాని గురించి మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఒకవేళ క్రీస్తు ప్రభువారే సిలువలో నుంచి సిలువ మరణాన్ని జయించి తిరిగి లేవకపోయి ఉంటే, ఆయన సమాధిని గెలిచి తిరిగి లేవకపోయి ఉంటే కనుక మనం చేసే ఈ భక్తి వ్యర్థం అనే విషయాన్ని పౌలు గారు మనకు జ్ఞాపకం చేస్తున్నారు. మనం ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 14వ వచనం నుంచి, మరియు క్రీస్తు లేపబడి ఉండని యెడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపెనని ఆయన గూర్చి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాం కదా. మృతులు లేపబడని యెడల దేవుడు ఆయనను లేపలేదు గనుక మేము దేవుని విషయమే అబద్ధపు సాక్షులముగా అగపడుచున్నాము. మృతులు లేపబడని యెడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడిన యెడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపంలోనే ఉన్నారు. అంతేకాదు క్రీస్తునందు నిద్రించు వారు నశించిరి. ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించే వారమైంది అట్లా మన మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందము. పౌలు గారు చాలా స్పష్టంగా ఇక్కడ రాస్తుంటున్నాడు కొరింథీయులకి, అంటున్నాడు కదా, ఒకవేళ క్రీస్తు ప్రభు వారు కనుక మరణం నుంచి తిరిగి లేకపోతే, ఆయన పునరుద్ధానుడై తిరిగి లేవకపోతే మన భక్తి వ్యర్థమే అంటున్నాడు. మనం చేసే భక్తి వ్యర్థమే. ఆయన ఏమంటున్నాడంటే, మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసం వ్యర్థమే. మన విశ్వాసమే వ్యర్థం అంటున్నాడు. అసలు మనం అబద్ధ సాక్షులమై ఉన్నాం. మనం ఇంకా దాని గురించి ఆలోచిస్తే క్రీస్తు ప్రభు వారే అబద్ధం చెప్పిన వాడే అవుతారు. ఎందుకంటే ప్రభువారు అనేక పర్యాయములు మత్తయి సువార్త సువార్తలన్నింటిలో రాయబడినట్లుగా అనేక పర్యాయములు ఆయన మాట్లాడుతూ అంటారు. మనం ఒకసారి చూద్దాం. అవి మత్తయి సువార్త 17వ అధ్యాయము 17వ అధ్యాయము 22వ వచనము. వారు గలిలయలో సంచరించుండగా యేసు మనుష్య కుమారుడు మనుషుల చేతికి బడబోచున్నాడు, వారు ఆయన చంపుదురు, 3వ దినమున ఆయన లేచినని వారితో చెప్పగా వారు బహుగా దుఃఖపడిరి. ఆయన మాట్లాడుతూ అంటున్నాడు, ఆయన మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడిపోతున్నాడు. వారు ఆయన్ని చంపుతారు, తర్వాత ఆయన 3వ దినంన తిరిగి లేస్తాడని యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో మాట్లాడిన మాటల అదే మాటను మరి ఇంకొకసారి 20వ వచనంలో 20వ అధ్యాయంలో కూడా ఆయన అదే మాటలు మాట్లాడుతూ అంటాడు. 19వ వచనము చూస్తే, ఆయన్ను అపహసించుటకును కొరదాల్లో కొట్టుటకును సిలువ వేయుటకును అన్ని జనులకు ఆయన్ను అప్పగింతురు, 3వ దినమున ఆయన మరలా లేచును అని యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో మాట్లాడిన మాటలు. ఇవి మాట్లాడినప్పుడు శిష్యులు అర్థం చేసుకున్నట్లు మనకి అనిపించట్లేదు. వారు వింటున్నారు కానీ వారికి అర్థం కావట్లేదు అవి. ఇంకా ఇదే విషయాన్ని మనం ఒకసారి లూకా సువార్తలో చూస్తే, లూకా ఇంకా ఖచ్చితంగా అక్కడ ఏం రాస్తాడంటే, లూకా సువార్త 18వ అధ్యాయంలో, లూకా సువార్త 18వ అధ్యాయము 31 నుంచి చదువుతాం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, మనుష్య కుమారుని గూర్చి ప్రవక్తల చేత రాయబడిన మాటలన్నీ నెరవేర్చబడును. ఆయన అన్యజనులకు అప్పగించబడును. వారు ఆయన్ను అపహసించి అవమానపరిచి ఆయన మీద ఉమ్మివేసి ఆయన కొరడాలతో కొట్టి చంపుదురు, 3వ దినమున ఆయన మరలా లేచునని చెప్పెను.
వారు ఈ మాటలలో ఒక్కటైనానూ గ్రహింపలేదు. ఈ సంగతి వారికి మరుగు చేయబడెను గనుక ఆయన చెప్పిన సంగతులు వారికి బోధపడలేదు. యేసుక్రీస్తు ప్రభువారు మరణం గురించి అనేకసార్లు ఆయన శిష్యులకు మాట్లాడారు. ఇవన్నీ మాట్లాడిన మాటలు వారికి బోధపడలేదు. అందుకనే వారు ఏం చేస్తున్నారంటే, వారు ఆ ఆ మేడ మీద గదిలో వారు వారు ఆ తలుపులు వేసుకొని లోపల భయపడుతూ ఉన్నారు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు లోపలికి వెళ్ళిన వెంటనే వారు ఏమంటారు, భయపడకుడు ఇది నేనే అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. ఎందుకంటే వారికి 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 ఇంకా అది రిజిస్టర్ అవ్వలేదు వారి మైండ్లో. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినట్లుగా ఆయన మరణించి తిరిగి మూడో దినం లేస్తాడు అని చెప్పి ఎన్నో పర్యాయంలో ఆయన శిష్యులతోనే మాట్లాడాడు, కానీ శిష్యులు దాన్ని గమనించలేకపోతున్నారు. అందుకనే వారు భయపడుతూ ఆ రూమ్లోనే ఉండిపోయారు. అందుకనే మనము ఆ దూతను చూసినప్పుడు దూత ఏం మాట్లాడుతుందంటే, ఆయన తాను చెప్పినట్లే లేచాడు. ఆయన ముందుగానే చెప్పాడు మీకు. ఆయన చెప్పినట్లుగానే ఆయన మూడో దినమున అనగా ఈ దినమున ఆయన లేచాడు అని. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు, మీకు ముందుగా గలిలయకు వెళ్తున్నాడు అని చెప్పి దూత ఆ స్త్రీలతో మాట్లాడుతూ ఉంటుంది. సో పౌలు గారు చెప్తున్నాడు కదా, ఒకవేళ క్రీస్తు ప్రభువారు కనుక పునరుద్ధరణ లేకపోతే మన విశ్వాసం వ్యర్థమే, మనము చేసే భక్తి వ్యర్థమే, మనము అబద్ధ సాక్షులమై ఉంటామంటున్నాడు. కానీ ప్రభువారు లేచిన ఆ పునరుద్ధానపు శక్తి మనకి జీవాన్ని ఇస్తుంది. ఆ పునరుద్ధానపు శక్తి సహజమైన శక్తి కాదు, అది మనం అంటే అందుకనే అటువంటి శిష్యులు బిక్కుమంటూ భయపడుతూ ఉన్నారు. శిష్యులు వారందరూ వారి జీవితాన్ని హతసాక్షులుగా అవటానికి వారందరూ యేసుక్రీస్తు ప్రభు వారి పునరుద్ధాన్ని మరణ భూస్థాప పునరుద్ధానాన్ని వారు ప్రకటిస్తూ దాని కొరకే వారు చనిపోయినట్లుగా మనం చూస్తాము చరిత్రలో. యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి వారు చనిపోయేదాకా ఆ మాటలు ప్రకటిస్తూనే ఉన్నారు. ఆ మాటలు చాలామంది అంటారు, అనేక సార్లు ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం, పాస్టర్ ప్రవీణ్ విషయంలో కూడా ఆయన చేసిన అనేక డిబేట్స్లో ఇదే నేను గమనించాను. ఏంటంటే ఆయన క్రీస్తు ప్రభు వారి పునరుద్ధానం గురించి ఆయన ఎంతో ఖచ్చితంగా మాట్లాడుతూ ఉండేవాడు. యేసుక్రీస్తు ప్రభు వారు అందరిలాగా ఆయన ఏదో వచ్చి ఏదో కొన్ని మాయలు మంత్రాలు చేసి వెళ్ళిపోయిన దేవుడు కాదు. ఆయన నిజమైన దేవుడు. ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన తన రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు, తన శిష్యులను చేయటానికి వచ్చాడు. ఆయన మనుష్యులను రక్షించడానికి తన ప్రాణాన్ని పెట్టి ఆయన మూడవ దినాన మరణించి తిరిగి లేచి సజీవుడై ఆరోహణమై తిరిగి వెళ్ళాడు. అందుకని ఆయన మనందరికీ ఒక గొప్ప పనిని మనకు అప్పగించాడు. ఏంటంటే అనేక మంది నశించిపోతున్నారు ఈ లోకంలో. ఆ నశించిపోతున్న వారికి సువార్తని ప్రకటించమని చెప్పి మనకి ఆయన గొప్ప కమిషన్ని మనకు అనుగ్రహించాడు. ఒక గొప్ప బాధ్యతని మనకు అనుగ్రహించి మనకి అప్పగించి ఆయన ఆరోహణమైన వెళ్ళినట్టు మనం చూస్తాం. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఆ మాటను ఒకసారి చూసుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనము. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలో వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటన్నిటినీ గొయ్యకను వలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు నేను యుగ సమాప్తి వరకు మీతో ఉంటానని చెప్పి శిష్యులతో చెప్పిన తర్వాత నేను ఏవే విషయాలు మీకు బోధించాను వాటన్నిటిని ఆజ్ఞలన్నింటినీ వారికి బోధించండి అని చెప్పి సమస్త జనులను శిష్యులుగా చేయండి అని చెప్పి వారికి ఇచ్చిన గ్రేటెస్ట్ కమిషన్కి కట్టుబడి ఆ శిష్యులందరూ వారిలో ఆయన్ని డౌట్ చేసిన తోమా కూడా ఆయన వేలుల్లో ఆ చేతు రంధ్రముల్లో ఆయన వేలు పెట్టి చూసినప్పుడు కానీ నేను నమ్మనని చెప్పిన తోమా కూడా మన భారతదేశానికి వచ్చి ఎంతో సువార్తను ప్రకటించి ఆయన చనిపోయేటట్లు మనం చూస్తాం. ఎంతోమంది ఆయన కొరకు ఇప్పుడు కూడా అటువంటి శ్రమలను అనుభవిస్తూ యేసుక్రీస్తు ప్రభువారిని
ఆయన పునరుద్ధానాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. నీవు నేను కూడా ఆయన పునరుద్ధాన శక్తిని అనుభవించే వారంగా మనం చేయాల్సిన పని, ఆయన ఇచ్చిన గ్రేటెస్ట్ కమిషన్, ఆయన రాజ్య సువార్తను ప్రకటించాలి. మనం చాలాసార్లు కాంప్లసెంట్ లైఫ్ని జీవిస్తూ ఉంటాం. కానీ పౌలు గారు చెప్తున్నట్లుగా మనము చేస్తున్న భక్తి, ఒకవేళ ఆయన ఆయన తిరిగి లేచాడు, ఆయన పునరుద్ధారణై తిరిగి లేచాడు అని మనం నమ్మినట్టు ఉంటూ దాన్ని ప్రకటించకపోతే కనుక మనము అబద్ధాల్ని ప్రకటించే వారిగానే, అబద్ధికులంగానే ఉంటాము. మన ప్రకటన అంతా వ్యర్థమే అని చెప్పి పౌలు గారు చెప్పినట్లుగా అయిపోతుంది. మనం నిజంగా ఏదైతే నమ్ముతున్నామో, విశ్వసిస్తున్నామో దానికి తగినట్టుగా జీవించాలి. మన జీవితాన్ని మన పునరుద్ధానైన ప్రభు యేసుక్రీస్తు వారిని ప్రకటించడానికి, ఆయన ఇచ్చిన ఆ బాధ్యతని మనం నెరవేర్చడానికి ఉపయోగించాలి. అలాగే మనకి ప్రభువారు ఒక గొప్ప నిరీక్షణ కూడా ఇచ్చారు. ఆయన ఏ విధంగా అయితే ఆయన పునరుద్ధారణై తిరిగి లేచాడో ఆ విధంగానే మనల్ని కూడా ఆయన వద్దకు తీసుకువెళ్ళనే ఉన్నాడు. ఒకవేళ ఆయన రాకడ ఆలస్యం అయితే, మనం చనిపోతే కనుక మనం ఆయనలో తిరిగి లేవబోతున్నాం. మనం అందరికీ పునరుద్ధానాన్ని ఆయన దయచేసే దేవుడు. లాజరు చనిపోయినప్పుడు లాజరు బయటికి రమ్మని చెప్పి ఆయన ఎంతో దుఃఖపడి లాజరు బెతనియాకి వెళ్ళి మరియా మార్తని చూసి ఆయన ఎంతో ఆ కుటుంబాన్ని ఎంతో ప్రేమించిన వాడుగా దాని గురించి చాలా సంతాపపడి లాజర్ని తిరిగి లేపి మృతుల్లో నుంచి బయటికి తీసుకొచ్చాడు. అయితే లాజరు మరలా మరణించాడు. కానీ మనం మరణించిన తర్వాత ఎప్పుడైతే మనం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మనం పునరుద్ధానం తిరిగి లెగుస్తామో అప్పుడు నిత్య జీవంలో ఆయనతో కూడా ఉంటాం. అందుకనే చాలాసార్లు మీరు గమనిస్తే సమాధుల సమయంలో మనం అనేక సార్లు ఈ మాటను వింటూ ఉంటాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో ఒక మాట చదువుతాం కదా. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనము. సహోదరులారా, నిరీక్షలేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించు వారిని గూర్చి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన యెడల అదే ప్రకారము యేసునందు నిద్రించు వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును. మేము ప్రభువును బట్టి మీతో కూడా చెప్పినది ఏమనగా, ప్రభువు రాకడ వరకు సజీవమై నిలిచి మనము నిద్రించు వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి ఎగుదము. చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారు ఏ విధంగా యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మితే, ఆయన యందు మనము విశ్వసించినట్లయితే కనుక మనం కూడా పునరుద్ధానాన్ని పొందుతాం. మన జీవితంలో ఇప్పుడు ఒకవేళ మనము ఆయన వెంబడిస్తుంటే కనుక, మన విశ్వాసంలో నిలకడగా ఆయన పునరుద్ధాన శక్తిని మన జీవితంలో మనం అనుభవించగలం. అనేకమైన కార్యాల్లో కొన్నిసార్లు మనము ఫిజికల్గా అంటే భౌతికంగా ఈ లోకంలో ఇబ్బందుల నుంచి వెళ్ళొచ్చు, శ్రమల నుంచి వెళ్ళొచ్చు, ఆర్థిక అవసరాలతల నుంచి వెళ్ళొచ్చు, ఆరోగ్య సమస్యల నుంచి వెళ్ళొచ్చు, కుటుంబ ఇబ్బందులు సమస్యల నుంచి మనం వెళ్ళొచ్చు. కానీ అవన్నీ తాత్కాలికమైనవే. మనం ఆత్మీయంగా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుద్ధాన శక్తిని మనం అనుభవిస్తూ ఉన్నప్పుడు మనం వీటన్నిటిని జయించి మనము ఆ నిత్యత్వం కొరకు మనం చూస్తూ ముందుకు సాగగలం. మనం ఈ లోకంలో ఉన్న విషయాల గురించి ఒకవేళ ఎక్కువగా చింతిస్తూ మనం వాటి వ్యాపకంలోనే పడిపోయి ఉంటే కనుక మనము ఆయన ఇచ్చిన గొప్ప కమిషన్ని మనము నెరవేర్చడానికి మనకు అది అడ్డుబండుగా ఉండిపోతుంది. అందుకనే తెస్సలోనికీయులకు రాసిన పత్రికలు మనం చదివినట్లుగా నిరీక్షణ లేని వారి వలె ఇతరుల వలె మనం ఉండకూడదు. మనము ఇది చనిపోయిన వారి గురించి బాధపడుతున్నప్పుడు వారి గురించి ఇక్కడ రాశాడు. కానీ మనము ఏ విషయంలో అయినా కానీ నిరీక్షణ లేకుండా ఉన్నట్లుగా ఉండకూడదు. ఎందుకంటే మన నిరీక్షణ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఆయన మరియా ఆ తోటలో వెతుకుతుంది. మరియా ప్రభువారు మగ్దలేని మరియా ఆ తోటలో యేసు ప్రభువారు లేరని చెప్పి ఆమె విలపిస్తూ అక్కడే ఉంటే, యేసు ప్రభువారు అక్కడే ఉండి ఆమె కంటే ముందు అక్కడ ఉండి ఆయన మరియా అని పిలుస్తున్నాడు. ఇంకా నేనే ముందు ఎదుగుతున్నాను అనుకుంటుంది, కానీ ఆయనే వెతికి వచ్చాడు. అదే మన జీవితంలో కూడా జరిగింది కదా.
మనం ఇంకా పాపంలో ఉన్నప్పుడే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కొరకు మనల్ని వెతికి వచ్చి మనల్ని ప్రేమించారు. మనం ఇంకా పాపంలో ఉన్నప్పుడే మనల్ని ప్రేమించి మనల్ని రక్షించిన దేవుడు. మనం రక్షణ అనుభవించిన వారంగా, మనం క్రీస్తు యేసుని మనం సొంత రక్షకుడిగా అంగీకరించిన వారంగా మనము ఆయన పునరుద్ధాన శక్తిని మనం అనుభవించగలం. ఒకవేళ ఇటువంటి అనుభవం నీకు లేనట్లయితే కనుక ప్రియ సహోదర సహోదరుడి, ఈ దినం నేను ఐ అర్జ్ యూ, దయతో మీరు ఈ యేసుక్రీస్తు ప్రభు వారిని తెలుసుకోండి. ఆయన నిత్య జీవాన్ని ఇవ్వగల దేవుడు. ఆయన దగ్గరే నిత్య జీవపు మాటలు ఉన్నాయని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. ఆయన మాటలు సాధారణంగా ఏదో మోటివేషనల్ స్పీకర్స్ చెప్పే మాటలా కావు. అవి నీ జీవితాన్ని, ఈ లోకం జీవితానికి గురించి కాదు, కానీ నిత్యత్వానికి నీకు అవసరమైన మాటలు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాటలు. ఆయన పునరుద్ధరణై తిరిగి లేచాడు. ఆయన సజీవుడై ఉన్నాడు. ఆయన నిన్ను కూడా ఆయనతో కూడా ఉండటానికి, ఆయన తిరిగి తీసుకెళ్ళటానికి రాబోతున్నాడు. ఒకవేళ నీవు రక్షణ పొందకపోతే కనుక నిత్యత్వంలో నీవు ఉంటావు, కానీ నిత్య నరకంలోకి వెళ్తావేమో. దయతో ఈ అవకాశాన్ని మాత్రం విడిచిపెట్టొద్దు. యేసుక్రీస్తు ప్రభువారిని నీవు అంగీకరించకపోయినట్లయితే కనుక యేసు ప్రభువారిని సొంత రక్షకుడిగా అంగీకరించు. ఆయన నీ కొరకు చేసిన త్యాగాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే ఆయన ఏదో యేసు ప్రభువారి మీద జాలిపడి నువ్వేమీ చేయక్కర్లేదు, కానీ ఆయన నీ కొరకు చిందించిన రక్తము నీ మేలు కొరకే, నీ యొక్క రక్షణార్థమై ఆయన చేసిన ఆ క్రయధనాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన నిన్ను రక్షిస్తాడు. ఆయన నీ సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడు నీవు కూడా ఆ పునరుద్ధాన శక్తిని నీ జీవితంలో అనుభవించగలుగుతావు. దేవుడు అట్టి కృప మనందరికీ దయచేసి, అట్టి గొప్ప నిరీక్షణ మనందరికీ దయచేసి, మనం ఆయనతో కూడా నిత్యత్వంలో కలిసి ఉండులాగా అటువంటి శుభప్రదమైన నిరీక్షణ మనకి ఇచ్చిన మన దేవుడికి మనము మనకి ఇచ్చిన కమిషన్ని మనం ముందుకు కొనసాగిస్తూ ఆ నిరీక్షణలో మనం ఆయనతో కలిసి ఉన్నట్లు దేవుడు మనకి సహాయం దయచేసును గాక. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, జీవాధిపతి, జీవము గల దేవా, మీ ఘనమైన పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ దినం మాతో మాట్లాడిన కొద్ది మాటల గురించి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నిజమే ప్రభువా, పునరుద్ధానంను జీవమును నేనే అని సెలవు ఇచ్చినావు ప్రభువా. ఈ లోకంలో ప్రభువా మరి అనేక మంది అనేక విషయాల గురించి వచ్చి గొప్ప కార్యాలు చేసి గొప్పవారుగా పేరు తెచ్చుకొని వెళ్ళిపోయారు. కానీ మీరు సజీవుడివై తిరిగి లేచి మరణాన్ని జయించి తిరిగి లేచిన మా ప్రియ ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఒక గొప్ప నిరీక్షణని మాకు అందరికీ దయచేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా, ఏ విధంగా అయితే మీరు చెప్పారో, నేను చనిపోయి తిరిగి లేవబోతున్నాను, 3వ దినం ఈ దేహాన్ని నేను ఈ దేహం అనే దేవాలయాన్ని పడవేసి 3వ దినం నేనే లేపుతానని మీరు ఏ విధంగా మాట్లాడారో, అందుకనే ఆ దూత మాట్లాడుతూ ఉంటుంది, ఆయన తాను చెప్పినట్టే లేచి ఉన్నాడు, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడని. ప్రభువా, నిజమే, మీరు ఏ విధంగా అయితే చెప్పారో ఆ విధంగానే మీరు తిరిగి లేచారు. మీరు సజీవుడిగా ఉండి మా కొరకు తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాం. మీ ప్రేమకి వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా, ఈ మాటలు వింటున్న వారిలో ఇంకెవరైనా రక్షణ అనుభవంలోకి లేకపోయి ఉన్నట్లయితే దయతో వారితో మాట్లాడండి. ప్రిక్ దేర్ హార్ట్స్, వారిని దర్శించండి, వారిని సందర్శించి ప్రభువా మీ యొక్క ప్రేమను వారు రుచి చూచినట్లుగా కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, మరి మిమ్మల్ని ఎరిగిన మా అనేకమైన విశ్వాసంగా మేము మీరు ఇచ్చిన గొప్ప కమిషన్ని మేము ముందుకు కొనసాగించినట్లుగా, అయ్యా, అనేక మందిని మీకు శిష్యులుగా చేయనట్లుగా, మీ ఆజ్ఞలను వారికి బోధించినట్లుగా మేము ముందుకు సాగునట్లు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. అయ్యా, మరి ఇంతవరకు మాకు చూపిన మీ ప్రేమకై, మీ కృపకై మీకు వందనాలు చెల్లిస్తూ, ఈ పునరుద్ధాన శక్తిని శక్తితో మమ్మల్ని నింపి మా జీవితంలో మీ యొక్క కార్యాలను మేము చూచువారిగా మమ్మల్ని సిద్ధపరచమని, మీకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ మా ప్రభువు నజరేయుడైన యేసుక్రీస్తు వారి శక్తి గల నామములో ప్రార్థించి అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.